జనసేనతో పొత్తు లేదు, ఏమీ లేదు. తెలంగాణ అని తేల్చేసింది తెలంగాణ బీజేపీ. పాపం చాలా షాక్ తిన్నారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఏదో ఈయనకి చాలా ఫాలోయింగ్ ఉందని, ఈయన సభలు పెడితే వేల మంది వస్తారు, క్రౌడ్గా ఉంటుందని చాలా హోప్ పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, తెలంగాణ బీజేపీ వాళ్ళు. కానీ ప్రజలు ఎంత షాక్ ఇచ్చారంటే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు బీజేపీకి. ఇప్పుడు బుద్ధి వచ్చింది. మేము చెప్తూనే ఉన్నాము వాడికి, పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేయరు అని. బీజేపీ వినలేదు. మరీ స్పెషల్ ఫ్లైట్ పెట్టి అతనికి అమిత్ షా దగ్గరికి తీసుకుపోయి మాట్లాడించి, అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర పక్కన కూర్చోబెట్టి, అమిత్ షా పక్కన కూర్చోబెట్టి, అర్హత లేకపోయినా ఎంత బిల్డప్ కొట్టాడంటే, ఏపీకి వచ్చి నన్ను ప్రధానమంత్రి గుర్తించారు, అమిత్ షా గుర్తించారు, మీరు గుర్తించలేదని హేళనగా మాట్లాడిన వ్యక్తి, అక్కడ తెలంగాణ లేకపోయి ఆంధ్ర గురించి హేళనగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి దిమ్మ తిరిగే సాకిచ్చింది తెలంగాణ బీజేపీ వాళ్ళు. మాకు ఇంకా రాబోయే లోక్సభ ఎన్నికల్లో 3-4 నెలల్లో మాకు ఎలాంటి పొత్తు, జనసేనతో పొత్తు లేదు, ఏ పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా పోటీ చేస్తాం మేము ఎంపీ సీట్లలో అంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించాడు మీడియాకి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది, పవన్ కళ్యాణ్ జీరో, గుండు సున్నా, వాడికి ఏమీ లేదు, ఓన్లీ ఫ్యాన్స్ అని, హీరో కాబట్టి వస్తారు, అంతేగాని ఓట్లు వేయరు అనేది తెలుసుకున్నారు. చెప్తూనే ఉన్నాము, అయినా వినలేదు వాళ్ళు. ఆయనకి మళ్ళీ ఎంత కనీసం కార్యకర్తలకి ఓటు వేసే వాళ్ళకి కూడా అంత మర్యాద లేదు. వీడి వల్ల 10 ఓట్లు రాని, డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్కి ఎంత విలువ ఇచ్చారో బీజేపీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బుద్ధి వచ్చింటుంది. ఎంతైనా కార్యకర్తలకు విలువిస్తేనే మీకు ఓట్లు పడతాయి, కానీ పనికి మాలిన ఇలాంటి పవన్ కళ్యాణ్ వేదవాళ్ళని పక్కన పెట్టుకుంటే ఓట్లు పడవనేది బాగా అర్థమైంది బీజేపీ వాళ్ళకి. అందుకే తొందరగా తేలుకున్నారు. రిజల్ట్ వచ్చిన 4-5 రోజులకే తేలుకొని ప్రకటించేశారంటేనే అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోతాడు ప్రధాని మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోతాడు? ఇప్పుడు మాట్లాడమనండి, ప్రధానమంత్రి నా పక్కన కూర్చున్నాడు, అమిత్ షా పక్కన కూర్చున్నాడు, నేను వాళ్ళకి 10 సీట్లు ఇచ్చిన 8 సీట్లో ఒక్క సీటు కూడా కనీసం డిపాజిట్లు ఇవ్వలేకపోయాడు వాళ్ళకి, పార్టీకి. అంత పనికి మాలిన పార్టీ. ఈయన్ని తెలుసు, ఏపీలోనే 2 చోట్ల ఓడిపోయిన అధ్యక్షుడు, 2 చోట్ల ఓడిపోయి చీదర కొట్టిన పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంత విలువిస్తున్నారని మేము చెప్తూనే ఉన్నాము, చాలామంది చెప్తూనే ఉన్నారు. అయినా బీజేపీ ఏదో పాపం చాలా ఎక్స్పెక్ట్ చేసింది, దిమ్మ తిరిగి కిందికి పడిపోయారు. అందుకే ఇప్పుడు బుద్ధి వచ్చింది. అందుకే జనసేనతో ఎలాంటి పొత్తు లేదని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికైనా తెలుసుకోండి. ఇంకా మరి ఇంకొక తెలుసుకోవాల్సింది ఎవరంటే, పచ్చ మీడియాకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్కి అంత లేదని, కానీ చంద్రబాబు నాయుడే ఎందుకో గుడ్డిగా నమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడుకి కూడా బుద్ధి రావాలంటే 2024లో తప్పకుండా బుద్ధి వస్తుంది. 2024లో కూడా గుండు సున్నా వస్తే పవన్ కళ్యాణ్ వల్ల సీట్లు పోతే అప్పుడు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు కూడా. ఏదో జనాలు వస్తారు అని ఏదో ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని అనుకుంటున్నారు, కానీ ఆ కులం వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటేనే అసహించుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే కనీసము ఆయనన్నా గెలుస్తాడు, ఆయన కొడుకన్నా గెలుస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుంటే వాళ్ళకు వచ్చే సీట్లు కూడా రావనేది అయితే కన్ఫామ్గా చెప్తున్నాం మేము. ఇదైతే చంద్రబాబు నాయుడు అంత మేధావి, అంత సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకునే అతను ఇది ఎందుకు ఆలోచించడం లేదు, అర్థం కావడం లేదు. ఇంకొకసారి దెబ్బతింటే కానీ తేలుకోడేమో అని చూద్దాం. ఈయన వల్ల కనీసం 1 సీట్ అన్నా గెలుస్తాడేమో చంద్రబాబు నాయుడు.